కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాగర్ కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో 2023లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మర్రి జనార్దన్ రెడ్డి పైన ఆయన విజయం సాధించారు. వచ్చినటువంటి మెజారిటీ ఎంత, ఓటింగ్ షేర్ ఎంతో మనం చూస్తున్నాం. 5248 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మర్రి జనార్దన్ రెడ్డి పైన. మర్రి జనార్దన్ రెడ్డి అప్పటికే అక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓటింగ్ షేర్ ఎంత రాబట్టగలిగారు? 47.2% ఓటింగ్ షేర్తో ఆయన విజయం సాధించారు. మరి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కూచుకుళ్ళ రాజేష్ రెడ్డికి జనాదరణ ఎట్లా ఉంది? ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు? ఆయన నియోజకవర్గం పైన ఫోకస్ పెడుతున్నారా లేదా? బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది? అయితే రాజేష్ రెడ్డి అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు? ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వచ్చినటువంటి రోజులు ఏంటంటే 48 రోజులు, జరిగిన రోజులు 55 రోజులకి ఆయన 48 రోజులు హాజరయ్యారు. ఒక 7 రోజులు అసెంబ్లీకి హాజరు కాలేదు, యాబ్సెంట్ కనిపిస్తోంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గురించి బిగ్ టీవీ సర్వేలో? ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. గట్టు నెల్లి కుదురులో 50 లక్షలతో పనులు సాగుతున్నాయి. అలాగే తాడూరు మండలం దుందుబి నది పైన బ్రిడ్జి మంజూరు చేయడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. ఉయ్యాలవాడ మండలానికి సబ్ స్టేషన్ మంజూరు, తద్వారా కరెంటు ఇబ్బంది అనేది రాబోయే రోజుల్లో మరింతగా లేకుండా, సమస్య లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, పెద్దాపూర్ నుంచి బీటీ రోడ్ల నిర్మాణం షురు అయింది. ఎమ్మెల్యే కూచుకుళ్లకు జనంలో పాజిటివ్ ఇమేజ్ ఉంది. బాధ్యతాయుతమైన లీడర్గా జనంలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తున్నారు. సెగ్మెంట్ అభివృద్ధికి పాటుపడుతున్నారు, ప్రయత్నం అయితే చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఫోకస్ అయితే పెడుతున్నారనేది జనం చెబుతున్నారు. సో అది ప్లస్ పాయింట్గా ఉంది. డాక్టర్ కావడంతో హాస్పిటల్స్లో వసతులపైన కూడా ఆయన ఫోకస్. ఆయన సహజంగా డాక్టర్ కాబట్టి ఎక్కువగా హాస్పిటల్స్ ఎట్లా ఉండాలనే దానిపైన ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ హాస్పిటల్స్ని, ఆ వసతులపైన ఆయన ఫోకస్ చేస్తున్నారు అన్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా మనకుంది. నెక్స్ట్, క్యాడర్కు అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అనేది ఒక పేరుంది. తర్వాత మార్కండేయ ప్రాజెక్టు పనులు పూర్తి కావడం, నీటి విడుదల కావడం అనేది కూడా ప్లస్ పాయింట్గా ఉంది. తద్వారా చాలా వరకు ఆ నీటి విడుదలతోటి ఎక్కువగా పంటలు పండడానికి ఆస్కారం ఉంటుంది. తాగునీటి సమస్య కూడా తీరుతుంది. అలాగే అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు మంజూరు కావడం కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్కు ఉత్తర్వులు జారీ కావడం, తొలి విడతలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, పంచాయతీరాజ్ అండ్ అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన జరిగింది. తర్వాత నాగర్ కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు అక్కడ మంజూరు కావడం కూడా ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి రాజేష్ రెడ్డి ఎమ్మెల్యేకి. మైనస్ పాయింట్స్ ఏంటి? ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో ఆయన గురించి? రాజకీయాలకు కొత్త కావడం, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనేది కొంచెం మైనస్ పాయింట్ ఉంది. అంటే అనుభవం అనేది ఇంకా మరింతగా గడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిర్ణయాల కోసం తండ్రి దామోదర్ రెడ్డి పైన ఆధారపడుతున్నారు. తండ్రి దామోదర్ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఆయన కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి అంటే ఆయన వారసత్వంగా వచ్చారు కాబట్టి సహజంగా ఆయన పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. సొంతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కూడా మైనస్ పాయింట్గా ఉంది. సమస్యల పరిష్కారంపై సొంత నిర్ణయాలు తీసుకోవాలి. నెక్స్ట్, కొన్నిసార్లు సమస్య పరిష్కారానికి ఎక్కువ టైం, ఏమైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం కోసం టైం అనేది ఎక్కువగా తీసుకుంటున్నారని, సెగ్మెంట్ సీనియర్ కాంగ్రెస్ నేతలపైన నిర్లక్ష్యంగా ఉన్నారని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇవ్వడం. గతంలో బీఆర్ఎస్లో పనిచేశారు వీళ్ళు కాబట్టి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి తండ్రి కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్లో పనిచేశారు కాబట్టి ఆ క్యాడర్ అనేది వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి సీనియర్ కాంగ్రెస్ నేతలపైన నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళతో ఎవరైతే వచ్చారో బీఆర్ఎస్ నుంచి, సో వాళ్ళకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నటువంటి కంప్లైంట్ కూడా ఉంది. అది మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, గత ప్రభుత్వంలో వదిలేసిన పనులు ఆగిపోయాయి, అవి ముందుకు సాగట్లేవు. చేస్తున్న పనులపైన ప్రచారం పెద్దగా ఏమి చేసుకోలేకపోవడం కూడా మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. సో మరి జనం ఏం కోరుకుంటున్నారు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి దగ్గర నుంచి? రైట్గా నాగర్ కర్నూలు టౌన్లో నల్ల కాలువ వంతెన పూర్తి చేయాలి. ఆ వంతెన పూర్తి చేస్తే రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గుడిపల్లి కాలువకు లైనింగ్ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ప్రధాన జంక్షన్లో చెత్త పేరుకుపోయేలా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలని పరిష్కారం చేయాలి. నెక్స్ట్, సరైన చెత్త డంపింగ్ జోన్ ఒకటి ఉండాలి. తద్వారా సిటీలో అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ జనావాసాల మధ్య డంపింగ్ లేకుండా ఉంటుంది. సెగ్మెంట్లో డ్రైనేజీల నిర్వహణ సరిగ్గా ఉండాలి. నాగర్ కర్నూలులో సీసీ రోడ్లు కొత్తవి వేయాలి. ఉన్నటువంటి సీసీ రోడ్లు చాలా వరకు అవి పాడైపోతున్నాయి. తద్వారా ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్త సీసీ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుందని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, ఏరియా హాస్పిటల్లో పరికరాలు చాలా వరకు కొరత ఉన్నాయి. ఆ కొరత తీర్చాలి.
కొత్త మెడికల్ కాలేజీ బిల్డింగ్ ప్రారంభించాలి. తర్వాత నీళ్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటర్ తాగే నీళ్లు 4 రోజులకు ఒకసారి వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అట్లా కాకుండా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఎక్కువ సమస్య లేకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ రెగ్యులర్గా తాగునీళ్ళు అందించాలి. అలాగే తెరకపల్లి మండలం స్కూల్ బిల్డింగు కొత్తది కావాలి. అది బిల్డింగ్ పాతబడిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు అక్కడ విద్యార్థులు కూడా. సో ఆ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ అనేది కొత్తది కావాల్సినటువంటి అవసరం ఉంటుందని జనం కోరుకుంటున్నారు. మరి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలది కూడా చూసాం. సో మరి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గురించి బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. అనుకూలం 46%, వ్యతిరేకం 26%, తటస్థం 28%. వ్యతిరేకంతో తటస్థంతో పోల్చుకుంటే ఈ సమయానికి అనుకూలత 46% బాగానే కనిపిస్తుంది. కానీ ఇంకా వ్యతిరేకతను తగ్గించుకోవాలి, తటస్థను కూడా తగ్గించుకోవాలి. సో మనం ప్రామాణికంగా అనుకూలాన్నే స్కోర్గా మనం భావిస్తాం కాబట్టి ఇప్పుడైతే 46% ఉంది. సో నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు చాలా వరకు ఇంకా అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇది తాగునీళ్ళ విషయంలో, రోడ్ల విషయంలో, స్కూళ్ళ విషయంలో, ఆసుపత్రిలో వసతుల విషయంలో ఇవన్నీ కూడా వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నియోజకవర్గానికి అభివృద్ధి ఎక్కడెక్కడ అవసరం అనేది గమనించాలి, వ్యతిరేకత ఎక్కడ ఉందో తగ్గించుకోవాలి. అభివృద్ధిని ప్రజల కళ్ళ ముందు ఉంచితే, ప్రజలకు చేరువ చేయగలిగితే రాబోయే రోజుల్లో వ్యతిరేకత తగ్గుతుంది, తటస్థం తగ్గుతుంది, అనుకూలత పెరిగే ఆస్కారం ఉంటుంది. సో కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా వాటిని క్రోడీకరించి బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 46%.